నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9247851738. నేను ఐబిఎం సర్టిఫైడ్ డేటా స్పెషలిస్ట్ అండి. నేను ఐబిఎం కెనడా అండ్ మిగతా యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కాలం పనిచేశాను. అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి, డేటా సెంటర్లకి తేడా తెలియకుండా రకరకాల వ్యక్తులు రకరకాల పోస్టింగ్లు వాళ్ళకి తోచిన విధంగా పెట్టేస్తున్నారు. అది కొంచెం బాధ అనిపించి మీతో నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుందామని ప్రయత్నం చేస్తాను. నేను మహామేధావిని అని చెప్పట్లేదు, నాకు తెలిసిన విషయాలు. ఒకవేళ ఇందులో నేను చెప్పేవి కూడా మీలో ఎవరైనా మేధావులు ఉంటే దాన్ని కరెక్ట్ చేయవచ్చు. ఐఎమ్ ఓపెన్ టు లిజన్ అండ్ కరెక్ట్ మై సెల్ఫ్. సరే, పాయింట్కి వద్దామండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, డేటా సెంటర్కి డిఫరెన్స్ ఏంటో చెప్తా. మన రొటీన్లో ఉండేటువంటి ఒక పనిని ఎగ్జాంపుల్గా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే మన ఇంట్లో వంట చేయడం అండి. మన అమ్మ గ్యాస్ స్టవ్ ముందో ఎలక్ట్రిక్ స్టవ్ల ముందో కూర్చుని రకరకాల వంటలు, అవి కూరలు, పప్పులు, స్వీట్లు, హాట్లు చేయడం అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే అది ఆ పని చేయడం వల్ల ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు మైసూర్ పాక్ చేశారనుకోండి, దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, స్టవ్ మీద ఎప్పుడు పెట్టాలి గిన్నె, స్టవ్ మీద ఎప్పుడు తీయాలి, అందులో నూనె వేయాలా, నెయ్యి వేయాలా, పంచదార వేయాలా, బెల్లం వేయాలా, శనగపిండి వేయాలా, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఇది అంతా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్. దీనివల్ల మీకు ఒక ప్రోడక్ట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు డేటా సెంటర్ అనుకోండి, సింపుల్, ఏం లేదు. అక్కడ వంట చేసిన ప్లేస్లో పప్పు, కూర, పచ్చడి, స్వీటు, హాట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని జాగ్రత్తగా బౌల్స్లో పేర్చి ఒక ప్లేస్లో అరేంజ్ చేయడం, అంటే డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేయడం. ఇప్పుడు సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ వచ్చి మనం వంట చేయడం లాంటిది. అంటే అక్కడ తెలివితేటలు ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, దానికి కావాల్సినటువంటి వివిధ పరికరాలు కావాలి, ఏ సమయంలో ఎప్పుడు ఎలా చేయాలన్నది తెలిసి ఉండాలి. ఇది ఇప్పుడు మన గూగుల్ డేటా సెంటర్ ఎలాంటిదంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న అమర్చినటువంటి పళ్ళాలు, ఆ పళ్ళాల్లో రకరకాల పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక వంట చేసేటప్పుడు తెలివితేటలు ఎక్కడ వాడతాం? వంట చేసేటప్పుడు వాడతాం. పనివాళ్ళు కానీ వర్క్ ఫోర్స్ ఎక్కడ కావాలి? వంట చేసేటప్పుడు కావాలి. ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి కావాలి? మార్కెట్ నుంచి తేవాలి. అంటే ఇక్కడ ఒక వంట అనే కార్యక్రమాన్ని మొదలెడితే బోలెడని వస్తువులు, చాలా శ్రమ, చాలా తెలివితేటలు, చాలామంది మనుషులు, సమయము, ఏ సమయంలో ఏది వేయాలి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. డేటా సెంటర్ అంటే పళ్ళల్లో జిలేబీ, జాంగ్రీ, కూర, పప్పు పెట్టి గిన్నెల్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టడం, ఇదేనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? వంట చేయడానికి, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి తెలివిగల మనుషులు కావాలి, ఎక్స్పీరియన్స్డ్ మనుషులు కావాలి. మంచి వంట రావాలంటే దానివల్ల ఆ రుచి రావడం వల్ల అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. అంటే క్యాటరింగ్ 100 మంది చేసేవాళ్ళకి, 1000 మంది చేసేవాళ్ళకి ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది. ఊరికే డైనింగ్ టేబుల్ మీద పేర్చడానికి ఎవరు కావాలండి? 5 మనుషులు సరిపోరా? అలా ఈ డిఫరెన్స్ ముందు తెలుసుకోండి. ఏమి తెలియకుండా అంటే చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తెచ్చినప్పుడు దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పని అన్నమాట. అంటే వంట చేసే మంచి వంటగాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు రకరకాల వంట వాళ్ళు మిగతా పరికరాలు వచ్చాయి. ఇప్పుడు డేటా సెంటర్ వచ్చింది, ఒక సర్వింగ్ చేసే ఒక మనిషిని తీసుకొచ్చారు. అతని వల్ల ఏమొస్తాయి అంటే, ఇప్పుడు నేను మీకు స్థూలంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ వలన ఆర్ కంపెనీ వలన స్కిల్డ్ లేబర్ అవసరం అవుతుంది, లైక్ వంట వాళ్ళు. అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇది డేటా సెంటర్ వలన స్కిల్డ్ లేబర్ అవసరంలా. వంట చేసింది సర్వ్ చేయడానికి స్కిల్ లేబర్ ఎందుకండి? అవసరం లేదు కదా, స్కిల్ లేబర్ అవసరంలా. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్లేస్ ఈజ్ ఏ కన్స్టెంట్. మన డేటా సెంటర్ మీరు చెప్పాను చూస్తారా, అది
ఈ డిఫరెన్స్ అయింది కదా. మైక్రోసాఫ్ట్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వెళ్తుంది, గూగుల్ డేటా సెంటర్ వచ్చి టేబుల్ మీద అరేంజ్ చేసినటువంటి వస్తువుల పనులకు వెళ్తుంది. ఇప్పుడు డేటా సెంటర్ గురించి చెప్తా, నా అనుభవంలో చెప్తా. నేను వర్జీనియా స్టేట్లో ఉన్నాను, యుఎస్లో, కెనడాలో కూడా ఉన్నాను. నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం గూగుల్కి 23 డేటా సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క డేటా సెంటరు వందల సంఖ్యలోనే మనుషులు రిక్రూట్ చేసుకున్నారు. అంటే డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ చేయడానికి మా వర్క్ ఫోర్స్ కావాలి, అది ఓకే. వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడానికి, లైక్ ఇప్పుడు మీకు ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉందండి, మనకి సింగిల్ డోరు, డబల్ డోరు, త్రిబుల్ డోరు ఇలా పెద్ద ఉన్నాయి కదా. ఒక పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. దానివల్ల నష్టాలు ఏంటి నేను మీకు చెప్పక్కర్లా, మీకు తెలుసు. పవర్ లాగుతుంది, నాయిస్ వస్తుంది, హీట్ వస్తుంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. దానివల్ల ఏమన్నా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందా? ఇలా అన్నమాట. సో ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఇంట్లో ఉందనుకోండి, అంతే, ఒక 2 రూములు పట్టే ఫ్రిడ్జ్ మీ ఇంట్లో ఉంది. దానివల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగల, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అలాంటిదే మన గూగుల్ డేటా సెంటర్. ఒక విషయం మర్చిపోకండి, నేను ఎవ్వరికీ వ్యతిరేకము కాదు, అనుకూలము కాదు, నా అనుభవాలను తెలియజెప్పడానికి చేస్తున్నా. అంటే లోకేష్ గారి ప్రయత్నాన్ని నేనేమీ విమర్శించట్లేదు, అది కూడా ఒక ప్రయత్నమే, అది కూడా ఒక బిజినెస్ యాక్టివిటీయే. నేను ఏదో ఒక సమస్య వచ్చింది, అసలు ఏమీ లేని చోట మనకి సామెత ఉంది కదా, కళ్ళు లేని వాడి కన్నా గుడ్డి మెల్ల అని. అలాగే అసలు ఏమీ లేవు కదా డెవలప్మెంట్లు మన ఆంధ్రాలో, అటువంటిది ఒక డేటా సెంటర్ వచ్చింది. ఇక్కడ వన్స్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత ఇది స్టోరేజ్ రూమ్, అంతే, స్టోరేజ్ రూమ్ లాగానే వాడతారు. అంటే స్కిల్డ్ లేబర్ అక్కడ రావలేదు. ఇది రెవెన్యూ ఏం జనరేట్ చేయదు. సాఫ్ట్వేర్ అనుకోండి రెవెన్యూ జనరేట్ చేస్తుంది, రెవెన్యూ జనరేట్ చేస్తుంది కాబట్టి దాని మీద మనకి ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఇక్కడ రెవెన్యూ ఏం జనరేట్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. 2, వర్క్ ఫోర్సు వందలు వేలలోనే ఉంటాయి. నాకు మహా తెలిసి గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ 5,000 నుంచి 10,000 మంది మాత్రమే అవసరం అవుతారు. ఈ 1,00,000 అనే కాంపోనెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా కలిపి చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఎవరిని విమర్శించట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. 2, పవర్ కన్జంప్షన్ విపరీతంగా ఉంటుంది. ఆ పవర్ లైన్స్ ఎవరు వేస్తారండి, జనరేటర్లు ఎవరు పెడతారండి, ఆ వర్క్ ఫోర్స్ అంతా ఎక్కడ నాకు తెలిసినంత వరకు అదాని వారు తీసుకుంటారేమో. ఎందుకంటే మన స్టేట్ మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అక్కడ పెట్టినా కూడా సరిపోదు గూగుల్ దగ్గర. అందుకని అదాని వారికి ఆ పవర్ రిలేటెడ్ అవుట్ సోర్సింగ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏమన్నా గ్రీన్ ఎనర్జీ ద్వారా, అంటే లెస్ పవరు, గ్రీన్ ఎనర్జీ, పవర్ జనరేషన్, ఏమైనా లేటెస్ట్ టెక్నిక్స్ మన అమరావతిలో వాడుతున్నారు చూసారా, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అని, అలాంటిది ఏమైనా యూజ్ చేస్తారేమో నాకు ఐడియా లేదు. దాని గురించి అలాగే చెప్పాను. పవర్ వస్తుంది, తర్వాత విపరీతమైన హీట్ వస్తుందండి, అందుకని బాగా చెట్లున్న ప్లేస్లోనే పెట్టాలి. తర్వాత నాయిస్, ప్లేట్స్ రన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన నాయిస్ వస్తుంది. దాన్ని బాక్సుల్లో పెట్టి రకరకాల మేనేజ్మెంట్ చేస్తారు నాయిస్ కంట్రోల్ గురించి. నాయిస్ పొల్యూషన్ అయితే విపరీతంగా ఉంటుంది, సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత వర్క్ ఫోర్స్ చెప్పా, రెవెన్యూ చెప్పా, పవర్ చెప్పా, వాటర్. వీటిని కూలింగ్ చేయాలంటే వాటర్ కావాలి, ముందు విపరీతమైన వాటర్ కావాలి. మరి అది సముద్రపు వాటర్ని తీసుకుని ఏమైనా కన్వర్ట్ చేస్తారో ఏమో, నాకైతే ఐడియా లేదు. ఒక డేటా సెంటర్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి పోలిక పెట్టకండి, ఇది వేరు అది వేరు. ఆ పోలిక ఎలా ఉందంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వంటను డైనింగ్ టేబుల్ని పెట్టడం అనేది అలా ఉంది. ఇంకా నేను మీకు ఇంగ్లీష్ వీడియోలు అవన్నీ కూడా ముందు పెడతాను, చూడండి. ఎందుకంటే నాకు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. నేను IBM డేటా స్పెషలిస్ట్ని కాబట్టి నేను ఒక ప్రముఖ కంపెనీలో పర్వాలేదు భుక్తి గడిచే విధంగా సంపాదించుకుంటున్నాను. అందుకని తెలిస్తే పెట్టండి, అంతేగాని అలా అని గవర్నమెంట్ యొక్క ప్రయత్నాన్ని నేనేం కించపరచట్ల. ఏదో ఒక యాక్టివిటీ
డెవలప్ అవుతుంది అక్కడ. కానీ దీనికి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్కి అసలు ఏ పోలిక లేదు. నేను ఇంక ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 నాకు తెలిసిన విషయాలన్నీ పెడుతూ ఉంటా. నేను ఏదైనా మర్చిపోయిన విషయాలు ఉంటే మీరు కూడా యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఉమామహేశ్వర్ శాస్త్రి.